ఈరోజు ఉదయం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లె గ్రామం రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద పూజారి రాత్రి నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున ఒక శబ్దం వినిపించింది. దేవుడికి ధూపం వేసేటటువంటి ప్రమిదలు పగిలిపోయి ఉన్నాయి. ఆ శబ్దానికి పూజారి కళ్ళు తెరిచి చూసే సమయానికి ఆ పరమశివుడు బ్రహ్మముహూర్త కాలంలో నాగేంద్రుడు దర్శనమిచ్చాడు. ఎన్నోసార్లు ఆయన దర్శనం చేసుకున్నప్పటికీ ఇలాంటి సందర్భాన్ని నేను ఎప్పుడు చూడలేదని అన్నారు. ఇంకా మాట్లాడుతూ సుమారుగా 15 నిమిషాలకు పైగా స్వామివారిని వదిలిపెట్టి ఆ నాగేంద్రుడు వెళ్ళలేదు. ఇది ఒక అద్భుత భగవంతుడి లీల, అంతా విశ్వనాథ అర్పణమని పూజారి శ్రీనివాసులు తెలియజేశారు. హర 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 మహాదేవ్ శంభో శంకర. మాఘమాసంలో కార్తీక మాసంలో నాగల చవితికి దర్శనం ఇచ్చావునైనా పరమేశ్వర తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సదాశివ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివాయ. మన విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద నాగేంద్రుడు ఈరోజు నాకు బ్రహ్మముహూర్త కాలంలో దర్శనం జరిగింది. ఇది నా మహాభాగ్యం. స్వామి హర హర మహాదేవ శంభో శంకర. పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఓం నమ. లోచనాయ పస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. స్థానిక మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్నటువంటి విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో స్వామివారికి ముందుగా మహాగణపతి పూజ, మహాగణపతి హోమం, అదేవిధంగా స్వస్తి పుణ్యావాచనం, తర్వాత గౌరీ పూజ, పసుపు దంచేటువంటి కార్యక్రమం, తదుపరి స్వామివారికి కళ్యాణం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారిని మనమే స్వయంగా తాకి పంచామృతాలతో, పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, చెక్కతో ఎవరి శక్తానుసారం, ఎవరి భక్తానుసారం వాళ్ళే అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యము ఇక్కడ కలిగించబడింది. ఇక్కడ స్వామికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఎవరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరికలు తీరుతాయి అని చాలామంది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కొద్దిపాటి జనాభా నుంచి ఈరోజు కొన్ని వేల మంది జనాభాలోకి ఈ స్వామివారి యొక్క ఖ్యాతి పెరిగింది. ఇక్కడ విశిష్టత ఏంటంటే సంవత్సరంలో దగ్గరగా ఒక 3-4 సార్లు నాగేంద్ర స్వామి భక్తులకి కనిపించడం విశేషం. అదేవిధంగా రాత్రి బ్రహ్మముహూర్త కాలంలో మేము నిద్రపోతున్న సమయంలో కొన్ని అలజడి జరిగింది. ఏంది అలజడి జరిగింది కారణం చూసుకుంటే అక్కడ ప్రమిదలు పగిలి కింద ఉంటే ఆ శబ్దాన్ని పైకి లేచి చూసేదలికే పాము స్వామివారి యొక్క శిరస్సు భాగాన పడగవిప్పి ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. మనం ఎక్కడెక్కడో అనుకుంటాం కానీ అవి దొరకడం, చూడడం అనేది అరుదు. కాబట్టి సాక్షాత్తు ఆ పావుని మేము సుబ్రహ్మణ్య స్వామిగా భావించి ఆ పరమశివుడి యొక్క సేవను మన మానవులు ఎలా అయితే చేసుకుంటారో అలాగే ఆ స్వామివారిని దర్శించుకునే దానికి ఆ నాగేంద్రుడు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరం స్వామివారి యొక్క శివపార్వతుల కళ్యాణ మహాశివరాత్రిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు, విద్యుత్ దీపాలంకరణ, భారీ పందిర్లు, బాణాసంచా కార్యక్రమం, అదేవిధంగా భారీ అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించబోతున్నాం. విశేషంగా భక్తులందరూ కూడా పై కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సింది కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్చి 3వ తారీఖున కొన్ని వేల స్వీట్లతో, అదేవిధంగా కొన్ని వేల పండ్లతో స్వామివారికి విశేషంగా ఏకాంత సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించి, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకి